హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 37. నేను 16 స్టేట్ విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే మల్టీగ్రెయిన్ దోశ బ్యాటర్తో ప్రిపేర్ చేసుకున్నా. ఒక దోశ తీసుకున్నా, అందులోకి అయితే చట్నీ ఇంకా కొన్ని సోక్ చేసిన నట్స్ అయితే తీసుకున్నాను. ఇంకా 12 o'clock టైంలో ఒక బనానా అయితే తీసుకున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఫస్ట్ టైం అయితే బ్రౌన్ రైస్ ట్రై చేస్తున్నాను. నేను ఇంతకుముందు ఎప్పుడు బ్రౌన్ రైస్ అయితే తీసుకోలేదు. ఎప్పటి నుంచో నా వైట్ రైస్ అవాయిడ్ చేసి బ్రౌన్ రైస్ తీసుకోవాలనుకుంటున్నాను, బట్ నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాను. హెల్త్కి అయితే బ్రౌన్ రైసే మంచిది, బట్ నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. ఇంకా దానికి తోడు కూడా మాకు ఇంట్లో ఎక్కువ రైస్ స్టోర్ చేసుకున్నాము. ఇంకా అవన్నీ అయిపోయినాక ఒకసారి బ్రౌన్ రైస్ ట్రై చేద్దాము, బాగుంటే నెక్స్ట్ టైం అవే తీసుకుందాం అనుకున్నాం. కానీ ఫస్ట్ 1 kg అయితే తీసుకొచ్చాను. నేను ట్రై చేద్దాం, నేను తినగలిగితే ఇంకా మెల్లమెల్లగా అందరికీ అలవాటు చేయొచ్చు ఫ్యామిలీ అంతా అని చెప్పేసి అయితే హ్యాండ్ పాలిష్డ్ రైస్ తీసుకొచ్చుకున్నాను 1 kg. ఇంక ఇవైతే ఒక ½ an hour ముందులే సోక్ చేసి అయితే పెట్టుకున్నాను. గ్లాస్కి 2 glasses వాటర్ పోసి నార్మల్ రైస్ ఎలా కుక్ చేస్తారో అలాగే కుక్ చేశాను. నేను తినగలుగుతానో లేదో అనుకున్నా, బట్ ఓకే తినగలిగాను. అంత సాటిస్ఫాక్షన్ లేదు కానీ బట్ అలవాటు చేసుకుంటే అలవాటు అవుతుంది అని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే బ్రౌన్ రైస్, అరటికాయ ఫ్రై, దోసకాయ పప్పు, అంటే దానిలో కొంచెం కస్తూరి మేతి యాడ్ చేశాను, అందుకని అలా ఉంది. దోసకాయ పప్పు తీసుకున్నాను. ఇంకా ఒక బౌల్ నిండా కర్డ్ అయితే తీసుకున్నాను. ఇది నా ఆఫ్టర్నూన్ లంచ్. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clockకి. ఆ టైంలో అయితే ఫస్ట్ బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలనుకున్నాను, బట్ ఎందుకో నాకు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవాలనిపించలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఒక ఎగ్ తోటి ప్లెయిన్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. అంటే వెజ్జెస్ ఏం వేసుకోలేదు, నార్మల్ ప్లెయిన్ ఆమ్లెట్ వేసుకున్నాను. ఇంకా బాయిల్ చేసిన స్వీట్ కార్న్ కూడా పెట్టుకున్నాను అందులోకి అయితేను. ఇంకా ఈ 2 కలిపి అయితే ఈరోజు నా ఈవినింగ్ డిన్నర్ ఫినిష్ చేశాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.